తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా 3 ఎంపీ సీట్లపై సస్పెన్స్ కొనసాగుతుంది. విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి బీఫామ్లు, నామినేషన్లతో దూసుకుపోతున్నాయి. మరోవైపు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నద్దతపై దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు ఇంకా అభ్యర్థినే డిసైడ్ చేయలేదు. దాంతో ఈ 3 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తెలంగాణకు వచ్చి వెళ్లారు. కానీ ఇంకా ఈ 3 స్థానాలపై క్లారిటీ రాలేదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా 3 ఎంపీ సీట్లపై సస్పెన్స్ కొనసాగుతుంది. విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసి బీఫామ్లు, నామినేషన్లతో దూసుకుపోతున్నాయి. మరోవైపు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నద్దతపై దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు ఇంకా అభ్యర్థినే డిసైడ్ చేయలేదు. దాంతో ఈ 3 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఈ మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తెలంగాణకు వచ్చి వెళ్లారు. కానీ ఇంకా ఈ 3 స్థానాలపై క్లారిటీ రాలేదు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఎంపీకి సంబంధించిన అభ్యర్థులపై ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ఇటు 14 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి. ఇటు ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ టికెట్ల కోసం ఇంకా అభ్యర్థుల కోసం అన్వేషణ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఎందుకు డిలే అవుతుందని కూడా ఇటు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 3 స్థానాలపై అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే మనం చూస్తే మాత్రం 4 రోజుల క్రితం కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్లారు. వచ్చే టైంలో కూడా దీనిపై కూడా సుదీర్ఘంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన సంబంధించిన నేతలతో కూడా చర్చించారు. అయినప్పుడు కూడా ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇక మెయిన్ గా ఈ 3 పార్లమెంట్ స్థానాలు ఎందుకు పెండింగ్ లో ఉండడంపై కూడా ఇంకా కాంగ్రెస్ నేతల్లో అయితే సందేహాలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖమ్మం సిటీ విషయంలో మాత్రం ఇంకా తీవ్ర పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇంకా అఫీషియల్ గా మాత్రం అనౌన్స్మెంట్ కాలేదు. అయితే మరోవైపు ఇటు ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి ఇవ్వకపోతే మాత్రం, ప్రసాద్ రెడ్డికి ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ బీసీ నేతకు ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ గా ఓయూ విద్యార్థి నేత లోకేష్ యాదవ్ మాత్రం తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ నుంచి అంటే రాహుల్ గాంధీ సపోర్ట్ కూడా ఇటు లోకేష్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఒకవేళ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం మరోవైపు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మాత్రం తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ ఇద్దరికి ఒకరికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం బీసీ నేతకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కొత్తగూడెం నుంచి కూడా ఒకరు టికెట్ కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రసాద్ రెడ్డికి ఇస్తారా లేకపోతే బీసీ ఓయూ విద్యార్థి నేత అయినటువంటి లోకేష్ యాదవ్కి ఇస్తున్నప్పుడు కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధ నెలకొద్దనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆస్తున్నారు. మరోవైపు ఇటు వెలిచాల రాజేందర్ టికెట్ కూడా ఆస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒక పేరు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మరి ఇంతవరకు మాత్రం దీనిపై ఒక క్లారిటీ రాలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ కరీంనగర్ టికెట్ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వెలమ సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం ఇక్కడ ఖమ్మంలో బీసీకి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఖమ్మం టికెట్ విషయంలో మరి ఇటు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, బీసీకి ఇస్తారా పై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ కరీంనగర్ టికెట్ ఒకవేళ వెలిచాల రాజేందర్కి ఇస్తే మాత్రం ఇక్కడ ఖమ్మంలో బీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సామాజిక సమీకరణలో భాగంగా ఏఐసీసీ కూడా అదే ఫోకస్ చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది, మరోవైపు బీజేపీ కూడా ప్రకటించింది. కాబట్టి మరి కాంగ్రెస్ కు ఎందుకు డిలే చేస్తున్నపై కూడా ఇంకా ఇటు అసంతృప్తి నేతలు కూడా తీవ్రంగా ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం మైనారిటీకి టికెట్ ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇందులో ప్రధానంగా సమీరుల్లా పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఆయనకు దాదాపుగా ఈ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మరి ఈయనకి ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ మైనార్టీ కాకుండా బీసీ నేతకి ఇవ్వాలనే ఆలోచనలు కూడా
కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇంకా పీఠమూడి వీడడం లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తానికైతే ఫైనల్ గా ఈ రోజు నైట్ గానీ రేపు ఈ యొక్క 3 స్థానాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఖమ్మం గానీ, హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్ టికెట్లపై ఈ రోజు నైట్ గానీ రేపు ఉదయం అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు నామినేషన్ సంబంధించిన పర్వం కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. ఇప్పటికే బీజేపీ కూడా దురుకుడు పెంచింది. ఈ రోజు కొంతమంది కీలక నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ వంతు వచ్చింది కాబట్టి మరి ఇప్పటికే 14 స్థానాలు కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా 3 ప్రకటించాల్సి ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో ఎందుకు డిలే అవుతుందనిపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా చాలా వరకు కూడా ఆశావాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికి టికెట్ ఇచ్చారనే అపవాదం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 3 సీట్ల విషయంలో మాత్రం ఇటు పార్టీని నమ్ముకొని కష్టించి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలని కూడా హైకమాండ్ కు కొందరు సీనియర్ నేతలు కూడా సూచించినట్టు తెలుస్తోంది. కాబట్టి మరి ఈ 3 టికెట్ల విషయంలో మాత్రం మరి ఎవరికి ఇస్తున్నపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు గానీ రేపు గానీ ఈ 3 టికెట్లపై కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే సీనియర్ నేతలు ఏమంటున్నారు? దీనిపై ఒకటే చర్చించుకుంటున్నారు గాంధీ భవన్ వర్గాలు అయితే. ఎందుకంటే ఎందుకు డిలే అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏఐసిసి కూడా మెయిన్ గా తెలంగాణపై ఫోకస్ చేసింది. ఇదే విషయంపై మరోవైపు ఇటు 12 నుంచి 14 స్థానాలు గెలవాలని ఆ టార్గెట్ కూడా పెట్టుకుంది. కాబట్టి దీని నేపథ్యంలోనే కొంచెం అభ్యర్థుల ఎంపికపై కూడా కొంచెం కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆచితూచిగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమంది ఆశావులు మాత్రం మరి ఇప్పటికైనా తమకు సముచిత స్థానం కల్పించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తే మాత్రం దాదాపుగా 3-4 స్థానాలు ఇటు బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ కు వచ్చిన వారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి మరి మా పరిస్థితి ఏందని కూడా కొందరు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా అంటున్నారు. కాబట్టి ఈ 3 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్ 3 స్థానాల్లో మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై హైకమాండ్ ఏ రకంగా విస్తరిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇటు ఒకవేళ ఖమ్మంలో ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం ఇటు హైదరాబాద్ లో బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కరీంనగర్ లో ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చినా కానీ ఒకవేళ వెలిచాల రాజేందర్ కి టికెట్ ఇస్తే మాత్రం ఖమ్మంలో బీసీలకు ఇవ్వాల్సినటువంటి ప్రతిపాదన వచ్చింది. కాబట్టి మరి దీనిపై హైకమాండ్ ఏ రకంగా విస్తరిస్తో చూడాలి. మొత్తానికైతే మాత్రం ఇటు 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపై ఇంకా చిక్కుముడి అయితే విడడం లేదు. మరి దీనిపై ఈ రోజు గానీ రేపు గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.